ఇవాళ అయితే మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మా అక్క వాళ్ళ ఇంట్లో అయితే సత్యనారాయణ వ్రతం అయితే చేయించుకుంటారు మా అక్క వాళ్ళు. నేను, అంజలి, రాజేష్ మా వారు నలుగురం అయితే రెడీ అయిపోయినాము. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. అక్కడికి వెళ్ళినాక కథ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మా అక్క అయితే ఫోన్ చేసింది జల్దీ రండి అని. అంజలి అయితే సమ్మర్ హాలిడేస్ లలో అయితే ఎక్కడ పోలేదు కదా, ఇక 2 రోజులు 3 రోజులు ఉంటాయి అనేసి అయితే బట్టలు అయితే ప్యాక్ చేసుకుంది. ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్ అక్కడ పూజ అయితే ఫ్రెండ్స్ కథ అయ్యేటప్పుడు ఇట్లా బ్లాగ్ అయితే తీస్తాం. లాస్ట్ వరకు అయితే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉప్మా చేస్తున్నాం. ఉప్మా అక్కడ ఏమన్నా అత్తమ్మ కథపీట చదువుతుంది, ఇంకా ఇంకొక అత్తమ్మ ఏమో పప్పు కూరగాయలు కట్ చేస్తుంది. ఉప్మా చేస్తున్నా. ఇక ఉప్మా పప్పు పాలకూర వేయడానికి పప్పు పెడుతున్నాం పొయ్యి మీద. వచ్చిన ఎంత 10 నిమిషాలు అవుతుంది, అప్పుడే టిఫిన్ తింటూనే ఉన్నాం. అంతా తిన్నాక దవద పని చేద్దామా. ఫస్ట్ ఎంత కర్రీ చేస్తున్నాం? వంకాయ ఆలుగడ్డనా? గిన్నె మంచిగా పసుపు కారం అన్నీ తీసుకురా. టేస్ట్ మంచిగా కావాలి. సరే ఏమన్నా అంతేగా టేస్ట్ మంచిగా కావాలి. ఆలుగడ్డ, వంకాయ, టమాటా, ఒక కూడలు వండుతుంది అంటే ఏమంటే వండినట్టే లెక్క. ఫ్రెండ్స్ అంజలి ఉప్మా తింటుంది. ఉప్మా తప్పి హాయిగా బాగుందా ఉప్మా అంజలి? ఉప్మా బాగుందా? ఇంకా తమిళ వాళ్ళు అయిపోయింది అక్కడ మూతలు తెచ్చా అవుతుంది. 4 గంటలు వేసినావా? ఫ్రెండ్స్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే మా అమ్మాయి తొంట వండుతుంది. మా పంతులు అయితే ఇంకా రాలే, వచ్చినాక పూజ అయితే చేస్తుంది. బగారానా? వైట్ అన్నం కూడా ఉందా? బయట వండేసింది అక్క లోపల. ఈ బగారన్నం అయితే వంటలు అయిపోతుంది. ఏమేమి వండారు? ఏమేమి వండిరా చూపిస్తాను. పప్పుచారు, సాంబార్, వంకాయ ఆలుగడ్డ, నా ఫేవరెట్ అదే. కింద పాలకూర పప్పు. అంజలి అబ్బా పెప్సీ లెక్క తెచ్చుకోరు. నాకు తీసుకురావా? భరిస్తుంది మస్తు. తెచ్చింది చూడు. రే ఎన్ని తెచ్చినారా? ఇంకోటి దేవా దారా పవన్, ఇంకోటి దేపో. చూడు అప్పుడు చూడు చూడు. సో ఫ్రెండ్స్ అక్క వాళ్ళ చిన్న పాపకి అయితే ఒడైతే నింపినాం ఫ్రెండ్స్. అక్క వాళ్ళకైతే బియ్యం పోసి చిన్నమ్మకి అయితే ఒడి నింపినాము. అంతా మా రిలేటివ్స్ వీళ్ళంతా మా అత్తమ్మ వాళ్ళ అక్క వాళ్ళు అంతా వచ్చిర్రు. ఇంకా కథ అయితే కాలే, ఇప్పుడైతే పత్తులు వస్తుంది. అక్కడ కథ పిల్ల కూడా తీసుకోండి. ఫోటో చూడాలి. శుభముహూర్తోష్టముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణాన్యే గ్రహ అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. అంటే ఇచ్చి వేడు కొందరు పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా. అదే సరే కొబ్బరికాయ కొట్టుకోమ్మ. ఫ్రెండ్ చూడండి కథ అయిపోయింది. కథ కాగానే పోయి ప్లేట్ పెట్టుకొచ్చుకొని కథం కాగానే కాదు, అందరు తిన్నారు. లాస్ట్కే నేను తింటున్నా. మరి నేను తిన్నానని అడిగినావు. వరుణ్ గారు పోయి తిన్నాడు, అంజలి పోయి తిన్నది. నీళ్ళు మంచిందంట అందరికి. ఎట్లయినా కూర నేనే వండిన మంచిగా అని బాగా కొద్దిగా కారం తగ్గింది. ఎలా వంకాయ కూర
సో ఫ్రెండ్స్ కథ అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేనైతే అన్నం తింటున్నా. పని చేసి మస్తు ఎండకి అలసిపోయినాము. ఇక లాస్ట్కి నేనే మిగిలిన నేను తింటున్నా ఇప్పుడు. సో ఫ్రెండ్స్ లాస్ట్ వరకు అయితే వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.